హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. 2026 అయినా అందరూ చాలా హ్యాపీగా ఉండాలి, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని కోరుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే కొత్తగా ఒక మనీ సేవ్ది వీడియో చేశాను. ఈ వీడియో ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగుండిద్ది. కాకపోతే మన 2026 అయినా కొద్దిగా మనీ సేవ్ చేసుకుందాం అని అనుకుంటే ఈ వీడియోని చూడండి. దీని మనీ సేవింగ్ వీడియో అండి. ఇది జనవరి నుంచి స్టార్ట్ చేయాలి. 2026 జనవరి 1 నెల, అదే 1 తారీఖు డేట్ రోజు మనం ఒకసారి మనీ సేవ్ చేసుకుంటాం, అలవాటు చేసుకుంటే ఇక డైలీ అలవాటు అయిపోతుంది ఫ్రెండ్స్. అదే మనకి ఒకసారి ఇలా ట్రై చేసామంటే మనకి చాలా డబ్బులు సేవ్ చేసామన్న ఫీలింగే ఉండదు. ఇదైతే మనం ఏదైనా షాప్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి, లేకపోతే ఏదైనా బ్యాంగిల్స్ కూరగాయలు పెట్టుకునే వాళ్ళకైతే ఇది చాలా బెనిఫిట్గా ఉండిద్ది. ఇది జనవరి 1 రోజు మనం సంవత్సరానికి వచ్చి 12 మంత్స్ కదా ఫ్రెండ్స్. అందుకని చెప్పి ఫస్ట్ జనవరి నెల కానీ స్టార్ట్ చేసుకోవాలి. జనవరి 1 రోజు మనము 5 రూపీస్ వేసుకోవాలి. అలాగే 5 రూపీస్ పెంచుకుంటా సెకండ్ రోజుకి 10 రూపీస్ వేసుకోవాలి. అలాగే థర్డ్ రోజుకేమో 50 రూపీస్, అలాగే ఫోర్త్ రోజు 20, ఫిఫ్త్ రోజు 25 రూపీస్, అలాగే 5 రూపీస్ పెంచుకుంటూ వెళ్తే మనకి డబ్బులు దాచామన్న ఇది కూడా ఉండదు. అలాగే 9th రోజు 45, 10th రోజు 50, 11th రోజు ఏం 55 రూపీస్. మనం సేవ్ చేసుకుంటే మనకు దేనికో దానికి ఉపయోగపడతాయి. మనం దాచామన్న ఫీలింగ్ ఉండదు. కాకపోతే మనీ సేవింగ్ అని చాలామందికి ఉండాలి. మ్యాక్సిమము ప్రతి ఒక్కరిని పద్దాకులు ₹1 అడగలేం కదా. ఇట్లా సేవ్ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. నేనైతే మ్యాక్సిమం ట్రై చేయలేదు, ఇప్పుడైతే నేను ట్రై చేస్తున్నాను. నేను ట్రై చేసి తర్వాత మీకు చేద్దాం అనుకున్నాను, కాకపోతే నేను ముందలే పెట్టేసేస్తున్నాను మీకు. కాకపోతే నేను ఇంకా ట్రై చేయలేదు, నేను ట్రై చేస్తాను. 29 డే 140 రూపీస్, 30 డేస్కి 150, అదే 31 డేస్కి 155 రూపీస్. 155 రూపీస్ ఫ్రెండ్స్. నేను అక్కడ రాంగ్ వేసాను, అది తీసేసేయండి. 155 రూపీస్. అదే మనకి సంవత్సరానికి ఎన్ని మంత్స్ ఉంటాయి? సంవత్సరానికి వచ్చి మనకి 12 మంత్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అదే ఒక మంత్కి అయితే మనం దాచిన మాది టోటల్ ఎంత అయిందంటే 2400. సంవత్సరానికి మనం దాచిన మనీ ఎంత ఉండిద్దా అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తే సంవత్సరానికి మనము 2480 రూపాయలు అయితే నెలకొచ్చి ఫ్రెండ్స్, నెలకొచ్చి మనము ఎంత దాచామన్నదంటే 2480 రూపాయలు దాచాము. అదే ఇంటూ చేసుకొని మనం 12 మంత్స్ కింద వేసుకుంటే, అదే మనం 12 మంత్స్కి వేసుకుంటే ఒక సంవత్సరానికి వేసుకుంటే ఎంత అవుతాయి అంటే 29,776 రూపాయలు అవుతాయి. 760 రూపాయలు అవుతాయి ఫ్రెండ్స్. ఇలా మనం సేవ్ చేసుకుంటాం వల్ల చాలా యూజ్ అయ్యింది. అలాగే 3 ఇయర్స్కి మనం వేసుకుంటే ఎంత మనీ అవుతాయి అని ఇంకోసారి క్యాలిక్యులేట్ చేద్దాము. 3 ఇయర్స్కి అయితే మొత్తం ఎంత అవుతాయి అంటే, అదే మనం 3 ఇయర్స్కి ఇలా సేవ్ చేసుకుంటే మాత్రం 3 ఇయర్స్కి వచ్చి ఎంత అవుతాయి అంటే 89,280 రూపాయలు అవుతాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు 1 ఇయర్ ట్రై చేయండి. 1 ఇయర్ ట్రై చేసిన తర్వాత మీకు ఓకే అనుకుంటే 3 ఇయర్స్ కంటిన్యూ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మనకంటూ ₹1 సేవ్ అయినట్టు ఇదైద్ది. కాకపోతే ఇప్పుడు గోల్డ్ రేటు, వెండి రేటు కూడా బాగా ఫిక్స్ అయిపోతున్నాయి. రేట్లు మామూలుగా ఉండట్లేదు. దాచుకుంటే మళ్ళీ మనము ₹1 దాచుకున్నామన్నా మనకి ఫీలింగ్ ఉండిద్ది ఫ్రెండ్స్. అదే దాచుకుంటే చాలా యూజ్ అయితే. అదే 5 ఇయర్స్కి అయితే ఎంత అయిందంటే 1,48,800 రూపాయలు అవుతాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి, మ్యాక్సిమం 1 ఇయర్ ట్రై చేయండి. ఇదైతే చాలా యూజ్ఫుల్ అయితే వీడియో ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని కూడా కొద్దిగా లైక్ చేస్తారా, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.